అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని పరిశుద్ధ లేఖనములు బోధిస్తున్నాయి. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తేనే గాని ఏ తల్లిదండ్రులు పిల్లలను పొందుకోలేరు. ఆయనే అనుగ్రహించాలి. మన బిడ్డలు దేవుని చేత మనకు అనుగ్రహింపబడ్డారు కాబట్టి మన కొరకు కాక దేవుని కొరకే వారిని పెంచాలి. దేవుని వాక్యంలోనూ దేవుని శిక్షణలోనూ వారిని పెంచాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలా పెరిగినప్పుడు వారు అవిధేయులు కాక తమ తల్లిదండ్రులను ప్రేమించువారుగాను దేవునికి భయపడువారుగాను ఉంటారు. ఆమేన్. అందుచేత పిల్లలను వారి మనస్సులు కృంగుకున్నట్లు శరీరరీతిగా గద్దించక దేవుని వాక్యానుసారంగా వారిని గద్దించినప్పుడు దేవునికి ఇష్టమైన పాత్రలుగా వారు మలచబడతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. చిన్నపిల్లలను ప్రేమించి హక్కున చేర్చుకున్న ప్రభువా, మీకు వందనములు. మేము చిన్నపిల్లలను తృణీకరించక మీ శిక్షలోను మీ బోధలోనూ వారిని పెంచినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం